గోల్కొండ డ్రైవ్ దగ్గర ఉన్నాము. ఏదైతే ప్రస్తుతం చూస్తున్నారు కదా, సో ఇప్పటికీ కూడా పేషెంట్స్ సంఖ్య తగ్గకుండా ఇంకా పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం కూడా డయేరియా పేషెంట్లు ఒక్కొక్కరుగా ఎక్కువ అవుతున్నారని చెప్పుకోవచ్చు. కేసెస్ను స్వయంగా ఇక్కడ ప్రస్తుతం హాస్పిటల్కి తీసుకువెళ్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే దాదాపు 40 మంది వరకు పేషెంట్లు అడ్మిట్ అయినట్టు చెప్తున్నారు. అందులో ఒకరు డయేరియా సోకి మృతి చెందడం కూడా జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే మంగవారి తోట, అదేవిధంగా బోడెమ కోవెల, కాకి వీధి, అదేవిధంగా దమ్మల వీధి మొత్తానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎవరైతే 2 రోజుల నుంచి వాటర్ తాగుతున్నారో మున్సిపాలిటీ వాటర్, ఆ వాటర్ తాగిన వాళ్ళందరూ కూడా డయేరియా బారిన పడ్డారు. ఎందుకంటే వాటర్ కంటామినేట్ అవ్వడం వల్ల ఇదంతా జరిగింది అని వాళ్ళ రిపోర్ట్స్లో కూడా తేలడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. అధికారులను ప్రశ్నించినప్పుడు అధికారులందరూ కూడా దగ్గరలో రోడ్లన్నీ కూడా మరమ్మతులు జరుగుతున్నాయి కాబట్టి ఆ మరమ్మతుల్లో భాగంగా ఆ రోడ్లన్నీ మరమ్మతులు చేస్తున్నప్పుడు వాటర్ కాస్త దగ్గరలో ఉన్న వాటర్ అంతా కూడా కంటామినేట్ అయ్యింది. దానివల్లనే డయేరియా సోకి ఉండొచ్చు అని చెప్పి అధికారులు అయితే చెప్పడం జరిగింది. అయితే దీంతో చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా కూడా మనం పేషెంట్స్ సంఖ్యను చూసుకుంటే దాదాపు ఎక్కువ అవుతూనే వస్తున్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటు మనం ఏదైతే సిచ్యువేషన్ జరిగిందో ఆ ప్లేస్లో ఉన్నామో, అయితే ఇక్కడ చాలా వరకు ఇప్పటికే వైసీపీ నేతలు, అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా వచ్చి ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఒకసారి నేరుగా ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులు ఉండేటటువంటి ఇళ్ళకు కూడా మనం ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. అక్కడికి వెళ్ళి అసలు ఏం జరిగింది, 2 రోజులుగా వాళ్ళు ఎలాంటి వాటర్ తాగారు, ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది ఇక్కడ ఏరియాలన్నింటిలో కూడా చూడవచ్చు. ప్రస్తుతానికైతే మొత్తం ఏరియాలన్నీ కూడా బ్లీచింగ్ చేసి చాలా నీట్గా క్లీన్గా శుభ్రపరిచినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి మిగతా బాధితులు కూడా ఉన్నారు. అయితే మనం ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే రోడ్లు వేయడమే కాకుండా రోడ్లు వేసే సమయంలో పైప్ లైన్స్ తరచూ వేయడం వలన పైప్ లైన్స్ వేయడం కోసం తవ్వకాలు జరపడం, అదేవిధంగా ఏదైతే కాలువ వాటర్ ఉన్నాయో ఆ వాటరు, అదేవిధంగా నదిలో నీళ్లు కూడా, కాలువలో నీళ్ళన్నీ కూడా నదుల్లోకి వెళ్ళిపోవడం, ఆ నదిలో నీళ్లు కూడా మళ్ళీ ఆ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వాటర్ ట్యాంకుల్లోకి వెళ్ళడం, దాని అంతటి వలన కూడా కంటామినేట్ అయి ఉండొచ్చు అని చెప్పి ప్రస్తుతం చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఎవరైతే పేషెంట్స్కి సంబంధించినటువంటి చికిత్స అందిస్తున్నటువంటి హాస్పిటల్ ఉందో దానికి సంబంధించిన డాక్టర్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్, చెప్పండి, ఇప్పటికే మీ హాస్పిటల్లో చాలా వరకు పేషెంట్లు అడ్మిట్ అయ్యారు. అసలు గత 2 రోజులుగా డయేరియా పేషెంట్స్ ఎంతమంది అడ్మిట్ అయ్యారు, ఇక్కడ ఏం జరిగింది? అదేనమ్మా, మనకంటే సండే నైట్ మేడం, సండే మనకి అర్ధరాత్రి నుంచి మా పేషెంట్ కంటిన్యూ వచ్చారు మేడం. కంటిన్యూస్ ప్రతి కేసు అలా వస్తుందన్నమాట. మనం పేషెంట్ ఫస్ట్ ఎయిడ్ చేస్తూ మిగతా కేసు అన్ని మనం రిఫర్ చేసాం మేడం టు ది గవర్నమెంట్ హాస్పిటల్, కిమ్స్ ఇదనమాట. ఇమీడియట్గా మేము ఏం చేసామని ఇమీడియట్గా మన మున్సిపల్ ఆఫీస్కి చెప్పగానే ఇమీడియట్గా మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ గారు, డిఎండిఓ గారు, కలెక్టర్ గారు, అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది, హెల్త్ ఆఫీసర్ గారు, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు అందరూ కూడా స్పందించి ఇమీడియట్గా ఇందువల్ల డయేరియా స్టార్ట్ అయిందని ఇమీడియట్గా కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఇమీడియట్గా శానిటేషన్ చేయడము, పైప్లోని ఎక్కడైనా ఇబ్బంది ఉంటే పైప్లను చూడడము, ప్రతి పేషెంట్ విజిట్ కూడా కలెక్టర్ గారు ప్రతి ఇంటిని డోర్ టు డోర్ టచ్ చేసి వాటర్ ఏ విధంగా ఉంది, వాటర్లో ఏమి మిక్స్ అయిందా, ఫుడ్లో ఏమి తేడా వచ్చిందని ప్రతి ఇంటింటికి ఎక్కడైతే డయేరియా పేషెంట్ స్టార్ట్ అయ్యారో వాళ్ళ ఇంటికి కలెక్టర్ గారు వెళ్ళడము చేయడం జరిగింది. చాలా హ్యాపీ మేడం. ఇంతవరకు ఎక్కడ కూడా మనకి ప్రాణహాని ఎక్కడ జరగలేదు మా వరకు. అది మా మీ చూడండి పేషెంట్ కాదు మేడం. వాళ్ళు డైరెక్ట్గా పేషెంట్ ఇంటి దగ్గర డయేరియా వస్తే వాళ్ళు డైరెక్ట్గా మంగవారి తోట వాళ్ళది అంటర్వేది, వాళ్ళు డైరెక్ట్గా రిమ్స్లో వచ్చి చనిపోయారు. ఇప్పుడు మాకు తెలిసింది. మా వరకు ఇంతవరకు డెత్ రేట్ లేదు మేడం. సార్ మొత్తం సంబంధించి అంటే ఈ 4-5 ఏరియాలకు సంబంధించి ఇప్పటి వరకు ఓవరాల్ అన్ని హాస్పిటల్లో ఎంతమంది పేషెంట్స్ అడ్మిట్ అయ్యి ఉన్నారు? మాధురం పేషెంట్ మాకు వచ్చిన ఫస్ట్ డే మన ఆదివారం నైట్ 4 కేసు మేడం, వాళ్ళ నైట్ 15 కేసులు మేడం. ఇవాళ టోటల్గా ఇవాళ 10 కేసు మేడం, టోటల్గా 30 కేసు మేడం. టోటల్ 30 కేసు కూడా రిఫర్ టు జీజీహెచ్, కిమ్స్ ఆర్ జిమ్స్ మేడం. 30 కేసు మేడం. ప్రస్తుతానికి కూడా ఇప్పటికి కూడా మా కళ్ళ ముందే ఒక పేషెంట్ని తీసుకెళ్ళి అడ్మిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా ఎంతమంది ఇంకా కంటామినేట్ వాటర్ తాగుతున్నారు చెప్పలేము మేడం, ఎందుకంటే ఒక్కొక్కరు వస్తున్నారు మేడం. ఇప్పుడు వచ్చిన పేషెంట్ హౌస్మెంట్ కాలనీ మేడం, వాళ్ళది హౌస్మెంట్ కాలనీ వచ్చారన్నమాట. అబ్బాయి కూడా డజన్ అబ్బాయి బీపీ కొద్దిగా తక్కువ వస్తుంది, కొద్దిగా డిహైడ్రేషన్ అవుతున్నాడు కాబట్టి ఇమీడియట్గా పేషెంట్స్ షిఫ్ట్ చేస్తాం. ఆల్రెడీ కిమ్స్ పంపించాం. కలెక్టర్ గారు ఏది వచ్చినా మీరు ఫస్ట్ ఎయిడ్ చేయండి, చేసి మీకు ఒక హెల్త్ ఆఫీసర్ మీకు ఇస్తాను, ఎక్కడ మీకు పాయింట్ పెడతాను. ఎందుకంటే ప్రజలు మాకంటే మా 3 వార్డులు మేడం, ఇది ఈ 3 వార్డుల పేషెంట్ ఏదైనా మా దగ్గరకు వస్తారు మేడం. మనం చూసింది వాళ్ళ మార్క్ అనమాట. ఏదైనా ఎటువంటి యాక్షన్ డ్రామా ఏదైనా మా దగ్గరకు వస్తుంటారు అన్నమాట. మనం చెప్తే బట్టి వాళ్ళు ఫాలో అవుతారు అన్నమాట. అది థ్యాంక్ యూ మేడం. సార్ ప్రస్తుతానికి కూడా అంటే ఇప్పుడు ఒకరు అడ్మిట్ అయ్యారు కదా, అంటే ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడున్న చాలా హ్యాపీ మీరు మంచి క్వశ్చన్ వేసారు మేడం. అందరూ కూడా తాగునీరు మస్ట్ మేడం. అందరూ కూడా వాటర్ కొద్దిగా వేడి నీళ్ళు తాగాలి, ఎన్వి ఫుడ్ తీసుకోవద్దు, టైం టు టైం ఫుడ్ తీసుకోవాలి, అది మెయిన్ ఇంపార్టెంట్ మేడం. ఫస్ట్ కేసు కూడా మీరే ఐడెంటిఫికేషన్ చేస్తారా? మీరు ఐడెంటిఫికేషన్ చేసి అధికారులకి మేడం ఫస్ట్ కేసు చేసేది మేడం. ఫస్ట్ కేసు వచ్చినప్పుడే ఫుల్ డిహైడ్రేషన్ వచ్చారు మేడం. ప్యూర్ వాటర్ మేడం, మోషన్ వాటర్, వామిటింగ్ వాటర్ మేడం. డైరియా ఉంది మేడం, డైరియా సింటమ్స్ ఉన్నాయి మేడం. కంటామినేట్ అని మీరు ఎప్పుడు తెలుసు? వాటర్ అంటే పేషెంట్ కండిషన్ పెట్టి మేడం, వాళ్ళు తాగే వాటర్ బట్టి తినే ఫుడ్ వల్ల మనం చెప్పగలం మేడం, తప్పగా వేరేగా కాదు మేడం.
గత 2 రోజులుగా అంటే ఆదివారం సాయంత్రం నుంచి కూడా శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి టౌన్ ఏరియాలో 4 ప్రాంతాలు ముఖ్యంగా మంగవారి తోట, అదేవిధంగా బోడమ్మ వీధి, అలానే దమ్మల వీధి, కాకి వీధి 4 ప్రాంతాల్లో కూడా వాటర్ కంటాబరేట్ అవ్వడం వలన అనేక రకాలైనటువంటి దీనివలన వామిటింగ్స్ అదేవిధంగా మోషన్స్ అవ్వడంతో చాలామంది పేషెంట్స్ హాస్పిటలైజేషన్ అయ్యారు. అయితే చూస్తున్నాం కదా, చాలా వరకు హాస్పిటలైజేషన్ అయిన తర్వాత వాటర్ కంటాబరేట్ అవ్వడం వల్ల డయేరియాతో ఈ పేషెంట్లు అందరూ కూడా బాధపడుతున్నారు అని చెప్పడం జరిగింది. అయితే పరిస్థితి మాత్రం చాలా సివియర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికి మనం చూసుకుంటే దాదాపు 40 వరకు కూడా హాస్పిటలైజేషన్ అయ్యారు పేషెంట్స్ అందరూ. అందులో 2 మృతి చెందడం కూడా జరిగింది డయేరియా సిమ్టమ్స్తో. అయితే ప్రస్తుతం మనం ఏవైతే ఏరియాస్ ఉన్నాయో ఏరియాస్లో ఉన్నామో ఒకసారి అక్కడ ఉండేటటువంటి వాళ్ళని అడుగుదాం, ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. అమ్మ చెప్పండి, ఈ ఏరియాలో అసలు రోజు పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇంకా నీళ్ళు బాగట్లేదు, నీళ్ళు సరిగా రావు. ఇంకా వాటర్ కంటామినేట్ అయిందమ్మా, నీళ్ళు కలుషితమయ్యాయి కాబట్టి అందుకనే ఇవి బాటిల్స్ చేంజ్ అవ్వడం వల్ల కొంచెం ఇబ్బందిగా అయింది. అమ్మ ఇక్కడ ఉన్న వాళ్ళు విరోచనాలు వాంతులతో అందరూ కొంచెం ఇబ్బంది అయిపోతున్నారు. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు డయేరియాతో బాధపడుతున్నారు. ఒక 2 అయ్యారు, ఇంకా అక్కడ అవుతున్నారు పేషెంట్లు. ప్రస్తుతం మొండేతి వీధిలో ఉన్నాము. ఇక్కడ ఈ పరిస్థితి ఒకసారి చూద్దాము. ఇంట్లో నుంచి చాలా వరకు అందరూ కూడా భయపడుతున్నటువంటి పరిస్థితులు ఇంచుమించు కనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది కేసెస్ ఇక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళిన ఉన్నాయి కాబట్టి డయేరియా ప్రబలడంతో అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు. అమ్మ చెప్పండి, గత 2 రోజులుగా ఇక్కడ డయేరియా ఉంది అని చెప్తున్నారు. ఏముందమ్మా? అబ్బాయి 40 years అండి, వామిటింగ్స్ మోషన్స్ అయ్యి అబ్బాయి చనిపోయాడు. ఏదో ఒక కేసు ఉంటే ఏఎన్ఎంకి ఫోన్ చేస్తే వచ్చారు, స్పందించారు. ఇంకొక అతనికి అలాగే స్పందించారు. అప్పటి నుండి కలెక్టర్ గారు రావడం, కమిషనర్ గారు రావడం, కాలువలు తీయడం, వాటర్ ప్రాబ్లం అన్ని సాల్వ్ చేయడం అవి చేశారమ్మా. ఇప్పుడు ప్రస్తుతం బాగానే ఉంది. ఎన్నేళ్ళ నుంచి నీళ్ళు తాగుతున్నారమ్మా? మేము పుట్టుక నుండి ఇవే నీళ్ళు తాగుతున్నామండి, వేరే వాటర్ తాగడం తెలియదు మాకు. అక్కడ రోడ్లు వేయడం వల్ల పైప్ లైన్స్ పగిలి వాటర్ కంటాబరేట్ అయింది అన్న, మీకు ఏమైనా చెప్పారా? రోడ్లు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కదా, ఇస్తే ఎవరు ముందుగానే జాగ్రత్త పడతారు కదా, ఎవరు ఏమి కంప్లైంట్ కానీ ఎటు ఇవ్వడం లేదమ్మా. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయమ్మా? ఇప్పుడు 2 రోజుల నుంచి ఏ వాటర్ తాగుతున్నారు? ఇప్పుడేమో కొద్దిగా వాటర్ మరగబెట్టుకుని తాగుతున్నాం మేము. ఇప్పటికే డయేరియాతో 2 మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం ఒక ఇంటి దగ్గర మనం ఉన్నాము, అడుగుదాము. అమ్మ, మీ అబ్బాయి ఎన్నేళ్ళమ్మా? బాబుకి 40 సంవత్సరాలు అమ్మా. ఏం జరిగింది అసలు? వాంతులు విరోచనాలు ఫస్ట్ 2 అయ్యేవి, అది మామూలు కదా, నేను ఊరుకున్న మందు ఇది మళ్ళీ లావ్ అయిపోయి పలచగా అంటే నీరులాగే అయ్యాయి వాంతులు విరోచనాలు నోటి నుండి కింద నుండి. అప్పుడు మాకు ఇక్కడ ఉన్నారు కంపౌండర్ సిమందర్గా ఉన్నారు కదా, అతను పిలిస్తే వస్తానమ్మా అన్న, వచ్చి చూశారు. హాస్పిటల్ జాయిన్ చేయాలమ్మా, తెచ్చేయమ్మా అన్నారు. అలాగని బట్టలు బ్యాగ్ చదువుకొని అని చేసుకుని తాళం వేసుకుని ఆటో పంపిస్తానమ్మా, ఎక్కిస్తున్నాం. ఇక్కడ జనం ఎక్కువ అయిపోయారు, అక్కడ పట్టుకెళ్తామంటే అలాగే లే బాబు, అతను ఏదైనా మాకే వాసుగారు ఏదైనా చూస్తారు, దేవుడు అతను చూస్తారు, బాబుకైనా మాకైనా. అయితే హాస్పిటల్కి బయలుదేరి ఆటో అతను వచ్చాడు, తాళం వేసాము. ఆ మెట్టు మీద కూలిపోయాడు బాబు, నడలేకపోతాడు. ఇంటి నడిచి బయటకు వచ్చాడు, నడలేకపోతే అప్పుడు ప్రవీణ్ గారు అంటే ఆటో అతని పేరు ప్రవీణ్, ఒకసారి రా ప్రవీణ్ నడలేకపోతున్నాను తీసుకెళ్దాం అన్నాను. అది వచ్చాడికే అమ్మానే ఆ మెట్టు మీద కూలిపోయాడు అంతే. ఆ సొంత పెద్ద కేకలు వేసారు, మరి ఎందుకో కానీ అది చనిపోయే ముందు వామిటింగ్స్ అదే మోషన్స్ రెండు అయ్యాయి, 2 బాగా అయ్యాయి. ఫస్ట్ మామూలు, తర్వాత వాటరే. సో తర్వాత డయేరియా అని బయటపడింది, వాటర్ కంటామినేట్ అవ్వడం వల్ల ఇదంతా ఇప్పటివరకు అబ్బాయికి అదర్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? 2 ఇరోషన్లు అయ్యి మేడం. 2 ఇరోషన్లు అయితే డాక్టర్కి పిలవరు మేడం. పిలిచాం మేడం, పిలిస్తే చూశారు. తర్వాత ఇది హాస్పిటల్ జాయిన్ చేయాలి మేడం. జాయిన్ చేస్తే మరీ ఎక్కువ అయిపోయింది, అతను రాలే, 10 కేసులు ఉన్నాయి అన్నారు. తర్వాత నేను అన్నాను, సార్ రండి మా బాబు విరోచన వాంతి అయిపోయింది. ఎవరు రాలేదు మేడం, ఇక్కడికి వచ్చారు, మాకు రాలేదు మేడం. అది మేడం మేము 5 స్టెప్ మరి వాంతులు విరోచన అయితే అంత డైరీ అని మరి ఎవడు రాలే మా ఇంటికి. అంటే అదని మాకు తెలియదు, బయట వాళ్ళు తెలిసిందేమో కానీ ఏంటి ఎవరు రాలేదు చెప్తే నీ పెద్ద నోరు తెలుస్తుంది, ఎవరు రాలేదంటే నాకు అర్థం అవ్వలే. రైట్, చూస్తున్నారు కదా, ఏదైతే అబ్బాయి అప్పటి వరకు హెల్తీగా ఉండి సడన్ గా వామిటింగ్స్ అదేవిధంగా మోషన్స్ అవ్వడం, హాస్పిటల్కి అడ్మిట్ చేయాలి అనుకునే లోపే ఇంట్లోనే మరణించాడని చెప్పి పేరెంట్స్ చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మిగతా వీధి వాళ్ళు కూడా ఇప్పటికే అప్రమత్తం అవ్వడం జరిగింది. దాదాపు ఇప్పటికే 40 మంది డయేరియా సిమ్టమ్స్తో హాస్పిటలైజేషన్ అయ్యారు. ఇప్పటికే ట్రీట్మెంట్ కూడా ప్రాపర్గా అందుకుంటున్నారు. అయితే ఎవరికి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్తున్నారు. కానీ 2 ఇప్పటికే
డయేరియా సిమ్టమ్స్తో మృతి చెందినట్లుగా కూడా ప్రస్తుతానికి డిక్లేర్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇదే విషయం మీద ఒకవైపు సీఎం చంద్రబాబు నాయుడు కూడా అధికారులతో సమీక్ష నిర్వహించడం జరుగుతుంది. సమీక్షలో కూడా ఎందువల్ల ఇదంతా జరిగింది అని అధికారులను అడగడం, అయితే రోడ్డు మరమ్మతులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటర్ కంటామినేట్ అయ్యింది, పైప్ లైన్స్ అవన్నీ కూడా ఎక్కడైనా పగిలిపోవడం, లేకపోతే దానివల్ల వాటర్ ఏదైనా కంటామినేట్ అయ్యి ఆ వాటర్ తాగినటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే ఇంపాక్ట్ పడింది అని చెప్పి అధికారులు అయితే చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే ఎవరైతే హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి పేషెంట్స్, అదేవిధంగా ఏవైతే ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్ అన్నింటినీ కూడా శానిటైజేషన్ చేసి ఏరియాలో ఉండే వాళ్ళందరికీ కూడా అప్రమత్తం చేయాలని చెప్పి, వాటర్ కాచి వడపోసుకుని మాత్రమే తాగాలి అని చెప్పి నేరుగా వచ్చినటువంటి మున్సిపాలిటీ వాటర్ని కొద్ది రోజులు అవాయిడ్ చేయాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికే సంబంధించినటువంటి కలెక్టర్ కానివ్వండి, లేకపోతే మున్సిపల్ అధికారులు, అదేవిధంగా వైద్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు వీళ్ళందరూ కూడా రావడం, వచ్చి ఇక్కడ ఉండేటటువంటి ఏరియాల్లో ఉండే వాళ్ళని స్పెసిఫిక్గా అబ్జర్వ్ చేయడం, వాళ్ళు ఇవ్వాల్సినటువంటి గైడ్లైన్స్ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఇక్కడే ఒక మెడికల్ ఆఫీసర్ని కూడా పెట్టడం జరిగింది. ఎవరికైనా సరే సివియర్గా సిచ్యువేషన్ ఉంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అమ్మ చెప్పండి, అసలు ఏం జరిగిందమ్మా? 2 days నుంచి ఏం వాటర్ తాగుతున్నారు? వాటర్ వల్లే ప్రాబ్లం అనేసి మాకు తెలియదు మేడం. ముందు వాటర్ బాగలేదు, మొన్న 3 రోజులు అవుతుంది, అంటే శనివారం రోజు. వాటర్ వల్లే ప్రాబ్లం అనేసి మాకు తెలియక మేము వాటర్ అయితే మాత్రం వాసన వస్తుందని ఇక్కడ ఇన్ఛార్జి చెప్పడం అయింది. కమల ఆవిడ పేరు. ఆవిడ అంది వాటర్ కాసుకొని తాగంటమ్మా, ఎందుకంటే వాటర్ బాగలేదని చెప్పింది ఆవిడ. చెప్తే అప్పటి నుంచి వాటర్ కాసుకొని తాగుతున్నాం. కాకపోతే నిన్న ఇవాళ కూడా గొప్ప డేంజర్గా ఉంది ఇదంతాను. అందరికీ మోషన్స్ వాంతులు అవడం వల్ల వాళ్ళందరూ వచ్చేసి సీరియస్ అయిపోతుందనేసి అప్పుడు కలెక్టర్ గారికి కౌన్సిలర్ గారు చెప్పారు. చెప్తే కలెక్టర్ గారు నిన్న ఉదయం వచ్చి సాయంత్రం దాకా ఉండి ఇంటింటికి వెళ్ళి అందరికీ సేవ్ చేశారు. వచ్చారమ్మా కలెక్టర్ గారు నిన్న ఏం చెప్పారమ్మా? కలెక్టర్ గారు వచ్చేసి అమ్మ ఇదంతా ఇంటింటికి చూశారు, ఎలాగుంది ఆరోగ్యం, ఎలాగుంది, ఏటి మీ ప్రాబ్లం అని చెప్పారు. అందరూ ప్రాబ్లం గురించి చెప్పిన తర్వాత కలెక్టర్ గారు పక్కన ఆయన రాసుకొని అని చేసిన తర్వాత వాటర్ కూడాను ట్యాంకీలు తెప్పించారు. ఈ ఇంట్లో వాటర్ తాగకండమ్మా, ట్యాంకీ వస్తుంది, ట్యాంకీలో నీరు కాసుకొని తాగండి, ఇప్పుడు ముందు నిల్వ ఉన్న నీరు జల్లియండి అని చెప్పారు కలెక్టర్ గారు. అలాగే జల్లిసాము. ట్యాంకీ తెచ్చారు కదా, ట్యాంకీ నీరు పట్టుకొని అవే కాసుకొని తాగాము. కాకపోతే కొందరికి బాగా ఏజ్ అయిన వాళ్ళకి వాంతులు మోషన్స్ అవడం వల్ల వాళ్ళకి హాస్పిటల్ తరలించారు. ఇక్కడ ఎవరు చనిపోలేదు మేడం, ఆ అబ్బాయి ఒకరు చనిపోయారు. అక్కడెక్కడో చనిపోయారట, ఇక్కడైతే ఈ అబ్బాయి చనిపోయాడు. ఈ మిగతా వాళ్ళకి హాస్పిటల్కే తరలించారు. కొద్దిగా ఏజ్ అయిపోయిన వాళ్ళే ఈ వాంటింగ్స్ అనేసి ఇక్కడ సిమంత్ డాక్టర్ గారు ఉన్నారు కదా, అందరూ ఇక్కడికి హాస్పిటల్కి వెళ్ళడం. ఇతను కూడా చాలామంది సేవ్ చేస్తారు, ఎప్పుడున్నో ఎవరు వచ్చినా సరే డబ్బులు కూడాను ఆశించరు, కానీ అందరికీ చూస్తారు సారు సిమంత్ డాక్టర్ గారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఇది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి డయేరియా పేషెంట్స్ యొక్క పరిస్థితి. అయితే 40 మంది ఇప్పటికే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు కాబట్టి ఇప్పటి వరకు కేసెస్ ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. అయితే ఎవరు ప్యానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్నారు. ఇప్పటికే కలెక్టర్ వచ్చి అదేవిధంగా శానిటైజ్ చేయడం కానీ లేకపోతే ఎలా ఉండాలో చెప్పడం కూడా జరిగింది. కాబట్టి చాలా వరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాటర్ని కూడా కంటామినేట్ అవ్వకుండా బ్లీచింగ్ కలిపి స్వచ్ఛమైన వాటర్ని మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. ఇక 2 days పాటు మున్సిపల్ వాటర్ని తాకూడదని చెప్పి కూడా ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మిగతా వాళ్ళందరినీ కూడా ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిమ్స్ అదేవిధంగా కిమ్స్ 2 హాస్పిటల్స్కి కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా ట్రీట్మెంట్ అందుకుంటున్నారు. అందరూ ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగానే ఉంది. ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదు అని చెప్పి వైద్య అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైతే డయేరియాకి సంబంధించినటువంటి దాంతో ఒక వ్యక్తి మృతి చెందారో వాళ్ళని పరామర్శించడం కోసం ప్రస్తుతం ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు నేరుగా అబ్జర్వ్ చేయడం కోసం ధర్మాన ప్రసాద్ గారి తనయుడు రామ్మోహన్ గారు కూడా నేరుగా వచ్చి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఒకసారి మాట్లాడదాం, అసలు ఎందుకు ఇదంతా జరుగుతుందని. సార్ చెప్పండి, గత 2 రోజులుగా కూడా ఏదైతే ఇక్కడ వాటర్ కంటామినేట్ అవ్వడంతో డయేరియా ప్రబలింది, ఒకరు ఆల్రెడీ మృతి చెందడం కూడా జరిగింది. అసలు ఈ విషయం మీద మీరేమంటారు? క్యూటీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో దమ్మల వీధి, గోలుకొండ రేవు, పెద్ద మార్కెట్ రోడ్డు, బోడెమ్మ కోవిలి, గుడి వీధి ఈ ప్రాంతాల్లో డయేరియా సోకి ప్రజలు మంచాన పట్టారు.
3 డెత్తులు కూడా నమోదయ్యాయి. ఈ రోజున అడిగితే సమాధానం చెప్పే వారు ఎవ్వరూ లేరు. కార్పొరేషన్ అధికారులు చేతులు ఎత్తేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు నోరు మెదపటం లేదు. మీడియా మేనేజ్మెంట్ తప్ప ఈ కూటమి సర్కారులో ప్రజలకి ఒరిగింది ఏమీ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కూటమి సర్కారు వల్ల ప్రజలకి మిగిలింది గుండు సున్నా. ఈ రోజున సుమారు కార్పొరేషన్ పరిధిలో సుమారు 40 మంది మంచాన పట్టారు. రిమ్స్లోని కిమ్స్లోని అడ్మిట్ అయ్యారు. 3 డెత్తులు కూడా నమోదయ్యాయి. కనీసం ప్రజల దగ్గరకు వచ్చి పరామర్శించే తీరిక కూడా మున్సిపల్ అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ లేదు. మరి ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? ప్రజలు భయభ్రాంతులు అయిపోతున్నారు. మాకు దిక్కెవరైన ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అందుకే ప్రజల తరపున పోరాటం చేయటానికి ఈ రోజున వైసీపీ పార్టీ నడుం బిగించింది. చనిపోయిన కుటుంబాలకి తక్షణమే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా వైసీపీ పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. మున్సిపల్ అధికారులు కానీ మున్సిపాలిటీని వాళ్ళ చెప్పు చేతుల్లోకి తీసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఈ రోజున ఈ పరిస్థితికి కారకులు. వాళ్ళు తప్పించుకుంటే ఇక్కడ ఎవరు విడిచిపెట్టరు. వాళ్ళు చెప్పే కళ్ళబొల్లి మాటలు ఎవరు నమ్మరు. సార్, ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించి ఇక్కడ ఎవరైతే ఉన్నారో అధికారులు వాళ్ళందరితో సమీక్ష నిర్వహించారు. అయితే రోడ్డు మరమ్మతులు అవుతున్నాయి కాబట్టి బాధరాగా ఎవరికి చెప్పకుండా అధికారం మీ చేతిలో ఉందని చెప్పి కార్పొరేషన్ అధికారులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కాలువలు తవ్వేశారు. ఈ కాలువలు ఆదరాబాదరాగా తవ్వేయడం వలన వాటర్ పైప్ లైన్ బరస్ట్ అయిపోయింది. బరస్ట్ అయిపోయి పైప్ లైన్లో ఉన్నటువంటి వాటర్ అలాగే కాలువలో ఉన్నటువంటి వాటర్ రెండూ కలిసిపోయి కంటామినేట్ అయిపోయి కల్తీ అయిపోయి ఆ వాటర్ తాగిన ప్రజలకి డయేరియా ఈరోజు సోకింది. దీనికి బాధ్యులు ఎవరమ్మా చెప్పండి? ఎవరు బాధ్యులు? కార్పొరేషన్ అధికారులు బాధ్యులు, కూటమి సర్కార్ బాధ్యత వహించాలి. ఈ రోజున కూటమి పరిస్థితి ఎలాగుందంటే, కార్పొరేషన్ అధికారుల పరిస్థితి ఎలా ఉందంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుంది. ప్రజలు మంచాన పడుతున్నారు, మరణిస్తున్నారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి బ్లీచింగ్ చల్లుతున్నారు. దేనికమ్మా? ఈ జాగ్రత్తలు ముందే ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. సార్, చెప్పండి. అయితే ప్రస్తుతం కుటుంబ ప్రభుత్వం ఎలాంటివి తీసుకోవాలి అంటారు? ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అదేవిధంగా నేరుగా మీరు బాధితులతో మాట్లాడారు కాబట్టి అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు? అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి, హెల్త్ డిపార్ట్మెంట్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి తక్షణమే మీరు సహాయ చర్యలు చేపట్టండి. యుద్ధ ప్రాతిపదికన ఏదో మీడియా ముందు కూర్చొని 4 మాటలు చెప్పడం కాదు. అధికారం మీ చేతుల్లో ఉంది కాబట్టి, ప్రజలు మీకు అధికారం ఇచ్చారు కాబట్టి సహాయ చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి ప్రజలకి ఈ కన్ఫ్యూజన్ నుంచి ఈ డయేరియా నుంచి బయటపడేసే మార్గం కూటమి సర్కార్ నేతలు తీసుకోవాలి. ఈ రోజున కూటమి సర్కార్ నాయకులు ఈ అధికారులు కలిపి ప్రజలకి ఎంత మిస్గైడ్ చేస్తున్నారంటే, ఒక పక్క డెత్తులు కూడా నమోదవుతుంటే వాటర్ వల్ల కాదు మీకు డయేరియా వచ్చింది, వచ్చవలస యాత్రలకు వెళ్ళడం వల్ల డయేరియా వచ్చిందని అబద్ధాలు మాట్లాడుతున్నారు, తప్పించుకుంటున్నారు. వచ్చవలస యాత్రలకి జిల్లా నలుమూలల నుంచి అన్ని ప్రాంతాల నుంచి వెళ్తారమ్మా ప్రజలు. మరి వాళ్ళకి ఎందుకు రాలేదు? మరి ఈ పరిస్థితి మిగతా ప్రాంతాల్లో ఎందుకు లేదు? ఈ ప్రాంతాల్లోనే ఎందుకు ఉంది? దమ్మల వీధి, గోలుకొండ రేవు, పెద్ద మార్కెట్ రోడ్డు, బోడెమ్మ కోవిల, గుడి వీధి ఈ ప్రాంతాల్లో ఎందుకు ఉంది అంటే తప్పించుకుంటున్నారు. చాలా తప్పిది. ఎట్టి పరిస్థితుల్లో సహాయ చర్యలు చేపట్టాలి. దీనికి పూర్తి బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ చేతిలోకి తీసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు. వాళ్ళే బాధ్యత వహించి ప్రజలకు మళ్ళీ నార్మల్ స్థాయికి తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. చనిపోయిన వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా వైసీపీ పార్టీ డిమాండ్ చేస్తుంది.